పాల్పడట్లేదు. రానున్న రోజుల్లో కూడా కేవలం ఉగ్రవాదం మీద మాత్రమే మేము మా పోరును కొనసాగిస్తాము, అంతే తప్ప ఇటువంటి కవ్వింపు చర్యలు చేపట్టకూడదు. సాధారణ పౌరులు సరిహద్దు గ్రామాల వెంట ఉంటారు, వాళ్ళ ప్రాణాన్ని నష్టం కలిగించొద్దు అనేది కూడా అనేక సార్లు భారత్ పాకిస్తాన్ కు చెప్తూ వస్తుంది. అయినప్పటికీ పాకిస్తాన్ భారత్ మాటలను పెడచెవిన పెడుతూ ఇటువంటి చర్యలు చేపడుతుంది. అయితే ఈ రోజు ఏదైతే శ్రీనగర్ కు జమ్మూకు సంబంధించిన ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల ప్రయోగం చేశారో దాని తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయిన పరిస్థితి ఉంది. ఇటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అదేవిధంగా నరేంద్ర మోదీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ పరిస్థితిని అంతా సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అక్కడ ఆర్మీ అధికారుల వద్ద నుంచి సేకరించి చెప్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అయితే భారత్ వద్ద ఉన్న యుద్ధ సామాగ్రిని ముందు పాకిస్తాన్ నిలబడలేకపోతుంది. ప్రతి నిమిషం కూడా ఏదైతే భారత్ పైన ప్రతిఘటన చేయాలి అని ప్రయత్నించిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ కు ఎదురు దెబ్బే తగులుతుంది. డ్రోన్ల విషయం కావచ్చు, అదేవిధంగా ఇటు ఫైటర్ జెట్స్ కూడా బాల్కోట్ కి సంబంధించి ప్రయోగించాలన్న ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాటిని కూడా భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది. భారత్ పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలనుకోవట్లేదు కాబట్టే భారత్ చాలా ప్రశాంతంగా ఇవన్నిటిని కూడా భరిస్తూ వస్తుంది. కానీ ఒకసారి భారత్ గనక పాకిస్తాన్ ని యుద్ధానికి సిద్దమవుతే కనుక పాకిస్తాన్ నిమిషాలు గంటల వ్యవధిలోనే నిర్వీర్యం చేసేంత యుద్ధ సామాగ్రి మన వద్ద ఉన్న నేపథ్యంలో భారత్ సాధారణ పౌరులను దృష్టిలో ఉంచుకొని ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉగ్రవాదుల శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులైతే పాల్పడింది. కానీ పాకిస్తాన్ ఒకవేళ ఇదే విధాన్ని కొనసాగిస్తే గనక దీనికి సంబంధించిన సరైన మూల్యాన్ని మాత్రం చెల్లించుకోక తప్పదనేది కూడా ఇప్పటికే భద్రతా బలగాలైతే చెప్తున్నాయి. సునీల్, గోపి ముఖ్యంగా ఇప్పటికే యుఎస్ కి కూడా మన విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేశారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలను అక్కడ వివరించే ప్రయత్నం చేశారు. మరో ప్రక్క అజిత్ దోవల్ మోదీతో సమావేశమయ్యారు. ప్రతి విషయాన్ని కూడా మోదీకి బ్రీఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారత్ నిజంగా ఈరోజు ఏం చేయబోతుంది అనేది ప్రపంచానికి కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది. పాక్ ఇప్పటికే భారత్ కౌంటర్ అటాక్ ఇస్తోంది. సో అప్డేట్స్ ఏంటి దీని గురించి? రైట్, భారత్ పాకిస్తాన్ పైన ఈరోజు ఏదైతే 25 మిసైల్స్ ను నిర్వీర్యం చేసిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులపైన కూడా యుఎస్ అక్కడ ఉన్న అమెరికాకు చెందిన పౌరులను, అదేవిధంగా ఎంబసీ అధికారులను కూడా తిరిగి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ వదిలి రిటర్న్ వచ్చేయాల్సిందిగా కూడా కోరడం జరగడం అనేది పాకిస్తాన్ కి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న తమ పౌరులను రక్షించుకునేందుకైనా భారత్ తోటి అమెరికా సంప్రదింపులు జరపవచ్చు. భారత్ ను ఏదైతే ఈ యొక్క కాల్పులకు సంబంధించి డ్రోన్లను ఉపయోగించడం కావచ్చు, ఇతర మిసైల్స్ ను ఉపయోగించడానికి కావచ్చు, వాటన్నిటిని కూడా ఆపాలనేది కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ అమెరికా కేవలం తన పౌరులకు మాత్రమే అక్కడి నుంచి వచ్చివేయాలనేది కూడా చెప్పడంతో ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందా అనేది ఇప్పటికే పాకిస్తాన్ కు అర్థమై ఉండొచ్చు. కానీ భారత్ పైన మరొకసారి పాకిస్తాన్ దాడులకు పాల్పడుతూ ఉన్నది. మరొకసారి పాకిస్తాన్ భారత్ ను కవ్వించే ప్రయత్నమే చేస్తూ వస్తుంది. కాబట్టి దీనికి సరైన మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతర్జాతీయంగా కూడా ఇప్పటికే విదేశాంగ కార్యదర్శులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా అంతర్జాతీయంగా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు అమెరికా, రష్యా వీటన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు భారత్ ఎటువంటి చర్యలను చేపడుతుంది, ఉగ్రవాదం పైన ఎటువంటి చర్యలను తీసుకుంటుంది అన్న దానిపైన ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంది. ఉగ్రవాద నిర్మూలన కోసం తమతో కలిసి వస్తామంటూ కూడా ఇప్పటికే అంతర్జాతీయంగా ఉన్న అగ్రదేశాలన్నీ కూడా భారత్ కు మద్దతుగా నిలిచాయి. అయితే పాకిస్తాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోవట్లేదు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని పాకిస్తానే చేస్తుంది. వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ ఇస్తుంది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా భారత్ అంతర్జాతీయంగా తీసుకువెళ్లడంలో సమర్థవంతంగా విజయవంతమైంది. అయితే ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు విదేశాంగ కార్యదర్శి కూడా ఇటు అమెరికాకు, మిగతా దేశాలకు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. ఏదైతే ఉగ్రవాద లక్ష్యంగా మేము దాడులకు జరుపుతున్నామో దానికి దీటుగా పాకిస్తాన్ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పుల ఉల్లంఘన, అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ తన చర్యలను ప్రారంభించింది. కాబట్టి ఇకపై ఉపేక్షించేది లేదు అనేది కూడా అంతర్జాతీయ దేశాలకైతే ఇప్పటికే భారత్ చెప్తూ వస్తుంది. కానీ పాకిస్తాన్ పైన భారత్ ఇంకా సహనంతో ఉన్న నేపథ్యంలో కేవలం ఉగ్రవాదులను మాత్రమే మాకు ఇవ్వండి, వాళ్ళను మేము అంతమారుస్తామనేది మాత్రమే పాకిస్తాన్ ని భారత్ పదే పదే కోరుతున్న తన ఆలోచనను మార్చుకోవట్లేదు. ఖచ్చితంగా భారత్ తోటి యుద్ధానికి పాకిస్తాన్ కాలు దూతున్న నేపథ్యంలో ఒకవేళ గనక
పాకిస్తాన్ ఇదే విధాన్ని కొనసాగిస్తే గనక పాకిస్తాన్ దీనికి సరైన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది కూడా ఇప్పటికే రక్షణ శాఖకు సంబంధించిన నిపుణులు అదేవిధంగా త్రివిధ దళాధిపతులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది సునీల్. ఓ ప్రక్కన రాజ్నాథ్ సిడిఎస్ అలాగే త్రివిధ దళాధిపతులతో సమావేశం, మరోపక్క అజిత్ దోవల్ ప్రధానితో సమావేశం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి సంబంధించి కీలక నేతలందరూ కూడా భేటీ అయ్యి సమీక్షా సమావేశాలు నిర్వహించడం అండ్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుందుడుకు చర్యలని ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న, ఇంకా పాకిస్తాన్ మీద దాడికి గనక భారత్ యత్నించడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇట్స్ ఎ బిగ్ హోల్ నైట్ అని చెప్పొచ్చు. భారత్ పాకిస్తాన్ కి కంటి మీద కునుకు లేకుండా చేయడానికి జరుగుతున్న సమీక్షగా దీన్ని భావించవచ్చా? ఖచ్చితంగా సునీల్, ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పాకిస్తాన్ ని ఈ యొక్క యుద్ధ వాతావరణం నుంచి దూరంగా వెళ్లిపోవాల్సిందే అనే ఒక సంకేతాన్ని మాత్రం భారత్ పాకిస్తాన్ కి ప్రతి నిమిషం పంపిస్తుంది. కానీ పాకిస్తాన్ అటువంటి దిశగా తన బుద్ధిని మాత్రం మార్చుకోవట్లేదు. మరొకసారి కూడా ఈరోజు శ్రీనగర్, జమ్మూలో ఉన్న ఆ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లను ప్రయోగించడం జరిగింది, మిసైల్స్ ను ప్రయోగిస్తున్నారు. పఠాన్ కోట్ లో ఏకంగా యుద్ధ విమానాలను కూడా పంపించిన పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. అంటే యుద్ధం చేయడానికి పాకిస్తాన్ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. కానీ భారత్ కొంత సమన్వయం పాటిస్తూ ఉంది. ప్రపంచ దేశాలలో భారత్ కి కొంత అగ్రస్థానంలో ఉన్న నేపథ్యము, మోదీకి సంబంధించి వివిధ దేశ అధిపతులు కూడా ఆయనకు ఎంతో గౌరవం ఇస్తారు. కాబట్టి ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని ఆచితూచి కొంత సమన్వయంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు సాయంత్రం పాకిస్తాన్ ఏదైతే చర్యలను ప్రారంభించిందో దీనిపైన ఇప్పటికే ఉన్నతాధికారులతోటి త్రివిధ దళాధిపతులతోటి కూడా రక్షణ శాఖ సంప్రదింపులు జరుపుతుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటుంది. అక్కడ ఉన్న పరిస్థితులపైన సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మరొక వైపు జాతీయ భద్రతా సలహాదారుడు కూడా ప్రధాని నివాసంలోనే ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా సరిహద్దు గ్రామాల్లో ఉన్న పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఈ యొక్క సమీక్షలు జరుపుతూనే త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఏ నిమిషమైనా సరే పాకిస్తాన్ పైన భారత్ బాంబుల వర్షం కురిపించే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఎక్కడి నుంచి మొదలు పెడతారు, ఎక్కడ ముగిస్తారు అన్నది మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ నిర్వహించే వరకు సింధూర్ కు సంబంధించిన ఏ అంశాలను కూడా బయటికి రానివ్వలేదు. అయితే మహిళలను ఇబ్బంది పెట్టి వాళ్ళ కన్నీళ్లకు కారకమైన పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులకు మహిళల చేతనే సమాధానం చెప్పాలి అన్న ఒక సంకేతాన్ని మాత్రం ప్రపంచ దేశాలకు కూడా భారత్ చెప్పగలిగింది. అయితే ఇప్పటికే త్రివిధ దళాలు కూడా పూర్తిగా పాకిస్తాన్ పైన యుద్ధానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మరి పాకిస్తాన్ గనక ఈ రోజు రాత్రికి భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ పైన విరుచుకుపడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. బాంబుల వర్షం మాత్రం పాకిస్తాన్ కు తప్పదు అనేది మాత్రం ఒక క్లియర్ మెసేజ్ అయితే మనకు అందుతుంది.